టీవీ జై స్వరాజ్య వరల్డ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా ఈ రోజు మనతో వర్ధన్నపేట కాబోయే ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ గారు మనతో ఉన్నారు. సో నాగన్న హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో మీ విజయాన్ని ఎలా చూడొచ్చు? నా విజయం కాదు, ఇది నా కార్యకర్తల విజయం. గెలవగలిగాను. వారికి ఈ విజయాన్ని వారికి అంకితం చేస్తున్నా. వారి యొక్క స్వర్గీయ దేవేందర్ రెడ్డి నా సోదరుడు ఎన్ఎస్ఎల్ ఇద్దరం కలిసి అంకితం ఇస్తారని చెప్పాను. సో లక్ష మెజారిటీతో గెలిచిన ఆరూరి రమేష్ గారిని మీరు ఢీకొన్నారు. సో ఆల్మోస్ట్ ఓడించేంత వ్యవహారంలో చేస్తూ విజయానికి దగ్గరలో ఉన్నారు. ఓడించేది కాదు, ఓడించాం. ఆల్రెడీ ఓడిపోయింది, వెళ్ళిపోయింది. ఏదైతే అంబేద్కర్ ఇచ్చిన ప్రజాస్వామ్యం అనేది ఇంకా రక్షించబడ్డదని నేను భావిస్తున్నా. ప్రజల మధ్యన ఉంటా కాబట్టి, ప్రజలు నన్ను నమ్మింది కాబట్టి, ఈ యొక్క అంబేద్కర్ ఇచ్చిన ఆయుధం ఓటు ఆయుధం. ఆయన చెప్పారు, ఓటు నమ్ముకుంటే నువ్వు బానిసవుతావు, ఓటేసి రాజ్యాధికారం రాజులాగా బ్రతకన్నాడు. సో ప్రజలు అదే చేశారు. ఇప్పుడు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్ధన్నపేట నియోజకవర్గం మీద అందరి చూపు ఉంది. ఎందుకంటే ఒక పోలీస్ ఆఫీసర్, సీనియర్ పోలీస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ నాగరాజు గారు పోటీలో ఉన్నారు. పరిచయం అవసరం లేని ఒక సీనియర్ ఆఫీసర్ మీరు, దీన్ని ఏ విధంగా చూడవచ్చు? నేను ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఎన్నో హోదాలలో పనిచేశాను. నేను ఏ హోదాలో చేసినా కూడా ప్రజల మధ్య ఉన్నా తప్ప ప్రజలకు ఏది హానికరంగా చేయలేదు. నా ఉద్యోగ ధర్మంలో చేశాను తప్ప, ఏది జరిగినా నా ఉద్యోగ ధర్మమే తప్ప, నా యొక్క ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించిన తప్ప ఎవరిని కూడా నాకు అంటే ఏమంటారు పాలిపగలో లేక ఆ పగలతో చేయలేదు. కాబట్టి ప్రజలు నన్ను ఈ రోజు ఆశీర్వదించారు. మా టీం ఏదైతుందో ఆ టీం తప్పనిసరిగా సీనియర్ నాయకురాలు పిసిసి వైస్ పిసిసి శోభక్క గారు, ఎల్వి గారు, అలాగే సంజయ్ సాను గారు, అనిల్ సోదరుడు డాక్టర్ అనిల్, ప్రతి ఒక్కరు నన్ను ప్రాపర్ గా, డాక్టర్ నిర్మల రామకృష్ణ గారు, ప్రతి ఒక్కరు నన్ను గైడ్ చేసింది. కాబట్టి ఈ విజయం తప్పనిసరిగా వస్తుందని ఆశించిన విధంగానే విజయం వచ్చింది. ఇప్పుడు రాజకీయ అనుభవానికి వస్తే మీరు పొలిటికల్ లో ఫస్ట్ టైం ఉన్నారు. పోలీస్ ఆఫీసర్ గా మీకు ఒక మంచి గుర్తింపు ఉన్నప్పటికీ రాజకీయంగా ఫస్ట్ టైం మీరు పోటీలో ఉన్నారు. అయినప్పటికీ కూడా మీరు గెలిచారు. ఎలా అంటే పోలీసులో ఏదైనా కూడా పరోక్షంగా సేవ చేయగలుగుతుంది. కానీ ఇప్పుడు ప్రజల మధ్యకి వచ్చి ఇందులో చాలా ఉంటాయి, రాళ్లు ఉంటాయి, పూలు ఉంటాయి, చెప్పులు ఉంటాయి. అన్నింటినీ ఎదుర్కొని పనిచేసి సేవ చేస్తే తప్పనిసరిగా ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోవాలని నేను భావిస్తున్నాను. సో ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది పోలీస్ సిబ్బంది ఎవరైతే సెక్యూరిటీకి వచ్చారో, మీరు గెలిచారనగానే వాళ్ళ డ్యూటీని పక్కకు పెట్టి మీకు హార్టీకంగా చెప్తూ ఉన్నారు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? నా సోదరులంతా నేను ఎప్పుడున్న ఉద్యోగాలు ఉన్నా కూడా వారికి ఏ విధంగా సహాయపడగలను అనేది చూసేవాడిని. కాబట్టి ప్రతి ఒక్క నా యొక్క డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరు నా కోసం తప్పించారు. అన్నగారు గెలవాలి, మా సార్ గెలిస్తే మాకేమైనా న్యాయం జరుగుతుంది అని విధంగా, అంటే మాకు సాయం జరుగుతుంది అనే విధంగా డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు కూడా సాయం చేసిన వీళ్లకు యాజ్ ఎ పొలిటీషియన్ గా పాలిటిక్స్ లో వచ్చిన కాబట్టి ప్రతి ఒక్కరు నా గెలుపు కోసం, నా ఉద్యోగ సోదరులందరూ, ఈ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కాదు ప్రతి డిపార్ట్మెంట్ లో ఉన్న ఉద్యోగస్తులు నా కోసం శ్రమించింది. వారందరికీ ధన్యవాదాలు. వర్ధన్నపేట నియోజకవర్గ ఓటర్లకు మొదటిసారిగా ఎమ్మెల్యే అవుడుతోటి మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? తప్పనిసరిగా ప్రజల కోసం పనిచేస్తా, ప్రజల వద్ద ఉంటానని మాటిస్తాను. ఇక్కడ వర్ధన్నపేట ఎమ్మెల్యేగా విజయం సాధించిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ కేఆర్ నాగరాజు గారు, వర్ధన్నపేట నియోజకవర్గ విజయం అనేది వర్ధన్నపేట నియోజకవర్గ ప్రతి ఓటర్ యొక్క విజయము. పోలీస్ ఆఫీసర్ గా ఎంత గుర్తింపు తెచ్చుకున్నానో, రాబోయే కాలంలో కూడా 5 సంవత్సరాల కాలం పాటు వర్ధన్నపేట నియోజకవర్గానికి అదే స్థాయిలో కష్టపడి అనేక సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున అందిస్తా అని చెప్పి జేఎస్డబ్ల్యూ టీవీ జై స్వరాజ్య వరల్డ్ టీవీకి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో వర్ధన్నపేట అప్కమింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందినటువంటి కేఆర్ నాగరాజు గారు చెప్తూ ఉన్నారు.